అందరికీ నమస్కారం. ఈరోజు పోలీస్ అధికారుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు జె శ్రీనివాసరావు గారు మరియు ఆ సంఘ అధికారులు నలుగురు కలిసి ఒక లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ హాస్యాస్పదమైనటువంటి అంశాలను అందులో ఉటంకిస్తూ ప్రస్తుతానికి వాళ్ళకి లేనటువంటి పవిత్రతను చాటుకునే దానికోసం విపరీతమైనటువంటి ఆరాటపడి ప్రజల ముందు మరోసారి భంగపడ్డటువంటి పరిస్థితి ఈ పోలీస్ అధికారుల సంఘం కనపడింది. శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా మీరు రాసినటువంటి లేఖ, ఆ లేఖలో సారాంశం ఏమైనా ఒకదానికి పొంతనున్నటువంటి అంశాలనే మీరు అందులో ప్రస్తావించారా? ఒకసారి మీరు ఆ లేఖను మళ్ళీ తిరిగి చదువుకోండి. మీరు రాసినటువంటి ఈ లేఖ మీద మీ పోలీసుల్లో ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో కింద దాకా వెళ్ళి పోలీసులను అడిగి తెలుసుకోండి. మీ లేఖ వల్ల ఎంత అవమానంగా భావిస్తూ ఉన్నారో, ఏమిటి లేఖలు రాయటం, ఈ పరిస్థితి ఏమిటి, తప్పెక్కడ జరిగింది, ఎవరిని మాట్లాడుతూ ఉన్నారు అని మీ పోలీసులు కింద చర్చించుకుంటూ ఉన్నారు. దాన్ని కొంచెం ఆలోచన చేసుకోండి. ఏదో టేబుల్ మీద పేపర్ ఉంటే, చేతిలో పెన్ను ఉంటే, తాడేపల్లి రాజప్రసాదం నుంచి ఒక ఆజ్ఞ జారీ చేస్తే లేఖలు రాయటం కాదు. ఏం రాస్తారండి అందులో మీరు లేఖలో? డీజీపీ గారి పట్ల అనుచితమైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. డీజీపీ గారు పరమ పవిత్రమైనటువంటి వారా? అంటే మీకు బహుశా నాయకులుగా మీలాంటి వాళ్ళు ఉండటం దురదృష్టం. ఎందుకంటే నాయకుడు అన్నవాడికి ఎంతో కొంత పరిజ్ఞానం, అవగాహన ఉండాలి. ఏ వ్యక్తికైనా సరే ఆ పవిత్రత అనేటువంటిది చనిపోయే వరకు ఉంటే మాత్రమే అది ఉంటుంది. మీరు లేఖలో ప్రస్తావించినట్లు తెలుగుదేశం పార్టీ హయాంలో మంచి అధికారిగానే ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా ఆయన కోర్టుల చుట్టూ తిరగలేదు, ప్రజల్లో అపహాస్యం పాలు కాలేదు, జనం చేత చీకొట్టించుకునేటువంటి పరిస్థితి పోలీస్ శాఖకి ఆపాదించలేదు. మరి ఈరోజు ఆ పరిస్థితి తీసుకొని వచ్చారు. 4 సార్లు గౌరవ న్యాయస్థానానికి వెళ్ళి, ఒకసారి అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు చేతులు కట్టుకొని కోర్టు దగ్గర నుంచోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిన విషయం మీకు గుర్తులేదా? ఏం సిగ్గనిపించట్లేదా? ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధానానికి బలై మొత్తం ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ యొక్క ప్రతిష్టని డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు దిగజార్చాడు. ఇలాంటి పోలీస్ అధికారి ఉంటూ మాకు దురదృష్టకరమని మీకేం సిగ్గనిపించలేదండి? పోలీస్ అధికారుల సంఘానికి భారతదేశ చరిత్రలో 4 సార్లు గౌరవ ఉన్నత న్యాయస్థానానికి, హైకోర్టుకి వెళ్ళి నిలబడినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో డీజీపీకైనా ఉందా? అది మీకు కొత్తగా గౌరవంగా ఉందా, గొప్పగా ఉందా? కిందున్నటువంటి మీ పోలీస్ అధికారులు, కిందున్నటువంటి మీ పోలీసులు, అసంఖ్యాకమైనటువంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మీకు అర్థమవుతుందా? మనసు చంపుకొని మీరు చెప్పేటువంటి అరాచకాలు చేయలేక జీవోత్సవాల్లా బతుకుతున్నామని బాధపడుతున్నటువంటి విషయం మీ చెవులకు వినపట్టలేదా? మీ లేఖ మీద ప్రజలేమనుకుంటున్నారో, ప్రజలేం చర్చించుకుంటున్నారో చూస్తున్నారా? మాట్లాడుతున్నది ఎవరు? పోలీస్ శాఖను అవమానిస్తుంది ఎవరు? పోలీస్ శాఖ యొక్క తీరే విధంగా ఉంది, వీళ్ళు లేఖ రాయటం ఏమిటి అనేటువంటి విషయం ప్రజలు చర్చించుకొని ముక్కును ఏలేసుకొని పక్కున నవ్వుతున్నారు. శ్రీనివాసరావు గారు, ఈ రాష్ట్రంలో గత 20 మాసాలుగా గౌరవ డీజీపీ గారు, గౌరవ గౌతమ్ సవాంగ్ గారు డీజీపీగా ఉన్న తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దళితుల మీద దాడులు, శిరోముండనాలు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి గుండు గీయటం. పోలీస్ స్టేషన్ ఏమన్నా బార్బర్ షాపా? సిగ్గులేదా మీకని? సిగ్గనిపించలేదా? ఈ పరిస్థితికి ఈ వైసీపీ పాలకులు, నాయకుల యొక్క మాటలు విని
పోలీస్ స్టేషన్ని, గౌరవప్రదమైనటువంటి పోలీస్ స్టేషన్ని గుండులు గీసేటువంటి ఒక బార్బర్ షాప్గా మార్చామని మీకేం సిగ్గనిపించలేదా శ్రీనివాసరావు గారు? ఆడపిల్లలపైన అత్యాచారం జరిగితే రక్షణ కల్పించమని చెప్పి దోషులను శిక్షించమని పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి అభాగ్యురాళ్ళపైన, ఆ మహిళలపైన, ఆ పిల్లలపైన, ఆడపిల్లలపైన మీ స్టేషన్లో మాట్లాడినటువంటి భాష, మీ స్టేషన్లో మాట్లాడించినటువంటి భాష గుర్తులేదా? దాని గురించి ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఏమనుకుంటున్నారు అనేటువంటి విషయం మీకు వినపట్టలేదా? ఆడపిల్లకి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే చివరికి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకోవాల్సిన స్థితికి పరిస్థితులు వెళుతుంటే నీ రాష్ట్రంలో ఈ శాంతి భద్రతలు ఏం చేస్తున్నాయి? మీ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది? ప్రశ్నించకూడదా? ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో పౌరులకు హక్కులు ఉన్నాయి. పోలీస్ సంఘానికే కాదు హక్కులుంది, ప్రజలకు కూడా హక్కులు ఉన్నాయి. హక్కులున్నటువంటి ప్రజలు అడగరా? మిమ్మల్ని అధికారులుగా పెట్టి శాంతి భద్రతలు రక్షించేదానికోసం మీకు అధికారాన్ని దఖలుపరిచి, మీకు లాఠీలు ఇచ్చి, తుపాకులు ఇచ్చి, తోటాలు ఇచ్చి ఈ సమాజంలో శాంతి భద్రతలు కాపాడమని చెప్పంటే వాటిని ఒకవైపున మీరు రాజుగారి మెప్పు కోసం, రెడ్డి గారి మెప్పు కోసం ఈరోజు మీరు ప్రజలపైన, న్యాయం పైన ఉక్కుపాదం మోపుతూ ఉంటే ప్రజలు అడగరండి? ప్రతిపక్ష నాయకుడు అడగడా? దానికే మీరు ఇవన్నిటినీ కూడా ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టుగా చెప్పేస్తూ ఉంటారా? నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, మేము గతంలో మా పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు, సాక్షాత్తు మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, గతంలో ఎలా ఉండేవాడు గౌతమ్ సవాంగ్ గారు, ఈరోజు ఏమిటి పరిస్థితి వచ్చిందని. అవును, నువ్వు నిన్న శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని సుగంధ పరిమళాలు వెదజల్లుతూ నుంచుంటే బాబు నీ దగ్గర మంచి వాసన వస్తూ ఉంది, చక్కగా ఉన్నావు అంటాం. నువ్వు అదే బురదలో పడిస్తే నీ దగ్గర మురుక్కు కంపొస్తుంది అంటాం. నిన్న బాగున్నావు కాబట్టి ఇవాళ కూడా బాగున్నావు అనాలా? నిన్న స్నానం చేసినప్పుడు శుభ్రంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు బురదలో పొరలాడితే కూడా నువ్వు శుభ్రంగానే ఉన్నావని చెప్పాలా? అలా చెప్పించడం కోసం మీరు మీ దౌర్జన్యం చేస్తారా? బెదిరిస్తారా? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజన్నా పోలీసులను అవమానించారా? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎక్కడైనా సరే ఇలాంటి దాష్టికాల్ని చెయ్యండి అని పోలీసుల మీద ఒత్తిడి తెచ్చారా? పోలీసులు చేశారా? ఎంత గౌరవంగా ఉన్నారు? ఈరోజు మీ పరిస్థితి ఏమిటి? మీరు ఎవరిని ప్రశ్నించాలి? శ్రీనివాసరావు గారు దయచేసి ఒకసారి గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం, బొగ్గుతో స్నేహం. వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే కాలిద్ది, చల్లగా ఉన్నప్పుడు పట్టుకుంటే మసంటిద్ది. మర్చిపోయారా? 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వారి అబ్బాయిగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సూట్ కేసు కంపెనీల సృష్టిలో, ఈ ఆర్థిక అరాచకంలో ఎంతమంది ఐఏఎస్ అధికారులు, ఎంతమంది అధికారులు జైలుకి వెళ్ళినటువంటి విషయం మీకు గుర్తులేదా? కేసుల్లో ఇరుక్కున్నటువంటి విషయం మీకు గుర్తులేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే సాక్షాత్తు పోలీస్ బాస్ గౌరవ డీజీపీ గారు 4 సార్లు న్యాయస్థానం ముందు పోయి హాజరు కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి గుర్తులేదా? ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నమాట, లేకపోతే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నమాట? ఇది సాక్షాత్తు కనబట్టలేదా? ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాలి. ఏది మంచి, ఏది చెడ్డ, ఏది ప్రజలు ఆమోదిస్తారు, ఏది ప్రజలు ఆమోదించరు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని చెప్పేసి ఒకసారి మీరు స్ఫురణకు తెచ్చుకోవాలి. మీరు అంతలానే హెచ్చరికలు చేస్తే బాలేదు. అంటే మీరు ప్రతిపక్ష నాయకుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, బెదిరిస్తారా? హెచ్చరికలు జారీ చేస్తారా? ఏమిటి అన్యాయం? ఎవరికి హెచ్చరించాలి? మీ ప్రతిష్టను దిగజార్చున్నటువంటి వాళ్ళని హెచ్చరించాలి. పోలీసు వ్యవస్థ యొక్క ప్రతిష్టని మసకబారుస్తున్నటువంటి వాళ్ళని హెచ్చరించాలి. వాళ్ళకేమో ఒక పక్కన
జేజేలు పలుకుతూ ఒంగొంగి దండాలు పెడుతూ అవమానాలను దిగమింకుంటూ బానిసల్లాగా వాళ్ళ దగ్గర పడుండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమంటే హెచ్చరిస్తారా? వైసీపీ కార్యకర్తలు మీ డిఎస్పీ స్థాయి అధికారిని నెట్టి కింద పడేస్తే లేదు లేదు నేనే జారిపడ్డానని చెప్పుకునే దుస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. అది మీరు మర్చిపోయి ఈరోజు ఎవరో మిమ్మల్ని ఇచ్చేసినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినట్టుగా ఎట్లా మాట్లాడతారండి? గత ప్రభుత్వ హయాంలో మీకు గుర్తుంది కదా, ఆ రోజు పోలీస్ సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారు కూడా ఇదే భాష ఉపయోగించారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఈ రాష్ట్రంలో ఒక సెన్సేషనల్ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో జరిగినటువంటి సందర్భంలో పోలీసుల యొక్క వైఫల్యాన్ని మాట్లాడినందుకు పోలీస్ సంఘం నాలుగు కోస్తా అని చెప్పి మీసాలు తిప్పినటువంటి ఘటన మీకు గుర్తుంది కదా. మరి ఈరోజు మీరేంటి? ఆ రోజు అధికార పార్టీ నాయకుడు, ఈ రాష్ట్రంలో సెన్సేషనల్ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి ఈజ్ ఏ బ్రాండ్. అలాంటి దివాకర్ రెడ్డిని సవాల్ చేసినటువంటి పోలీస్ అధికార సంఘం ఈరోజు ఏమిటి సార్ మీ పరిస్థితి? కొజ్జా పోలీసులు ఉన్నారంటున్నాడు ఒక నాయకుడు, నా కాళ్ళు పట్టుకొని వచ్చామంటుంది ఒక ఎమ్మెల్యే, మీరు ఈ జిల్లాలో 2 రోజులే ఉంటారంటున్నాడు ఇంకొక ఎమ్మెల్యే. నా కొడకా నేను స్టేషన్కి వస్తారా ఏం చేస్తామని ప్రశ్నిస్తున్నాడు ఒక పోలీసుని. ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీపీ కాదు, ఒక వైసీపీ పార్టీలో ఒక లీడర్కి బంధువు అయినందుకు. అలా ఒక ఆయన అయితే నా బొంగులో పోలీసులు అంటున్నాడు. మరి ఎవరు మాట్లాడటానికి లేదా? కప్పం రాదా? ఉన్న పోస్ట్ పోయిద్దా? చూడండి, మీకే విజువల్ చూపిస్తాను చూడండి. నెల్లూరు జిల్లాలో బసవాయపాలెంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. ఏం చెప్పాడు? 2-3 రోజుల తర్వాత నేను ఎంత తెలుస్తాను నా జిల్లా ఎస్పీని బెదిరించినటువంటి సంఘటన చూసే ఉంటారు కదా గతంలో. అసలు నేను డైరెక్ట్గా మీకు కొన్ని విజువల్ చూపిస్తాను. ఇది కాసు మహేష్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు గురజాల ఏం మాట్లాడారు వినండి. ఏం లేఖ రాస్తారో రాయండి. ఏం మాట్లాడారు విని లేఖ రాయండి. మళ్ళీ ఏమంటున్నారు పోలీసులు? ఎందుకు ఏంది బొంగు పోలీసులు? ఏమైంది? అదే పోలీసులు ఆయన కొన్నప్పుడున్న సిఐలు వచ్చి క్షమాపణ కాళ్ళు పట్టుకొని పోయారు మన ఎలక్షన్ అయిన తర్వాత. తప్పులు చేశాం సార్ గురువాచారి దాంట్లో, వాళ్ళ బంధువు ఎవడో నాకు తెలియదు, ఈ ఒక్కసారికి మమ్మల్ని మన్నించండి. పోతే పోని వాడి కర్మ వాడు పోతాడని తెలియసారు మా వాడు, లేకపోతే తెలిసేది. పెరిగిందా గౌరవ ప్రతిష్టలు? పోలీస్ శాఖ గౌరవ ప్రతిష్టలు పెంచాడా కాసు మహేష్ రెడ్డి గారు? దానికి లెటర్ రాయలేకపోయినందుకు పోలీస్ అధికారుల సంఘంగా మీరేం సిగ్గుపడరా? మీ పోలీసుల్ని బొంగులో పోలీసులు నా కాళ్ళు పట్టుకున్నాడు అని మాట్లాడితే మీకేం సిగ్గుండదా? రెండో పక్కన ఇసుక డాక్టర్ల దొంగ వ్యాపారం నేను ఎవరిని చేసుకోనిమన్నాను, నువ్వు ఎవరిని చేయనిస్తున్నావు అని చెప్పేసి మీ తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు మాట్లాడి వినండి, చూడండి. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పట్టుకొచ్చాడు మేడం. ఏమి ఆ రోజు నేను అది పట్టుకున్నప్పుడు నేను ఫోన్ చేశానా లేదా? చేశారు మేడం, చేశారు. ఇప్పుడు అవి వదిలితే మిగతా బళ్ళు వదలడం కష్టం అవుతుంది మేడం, అది ఇంకేం లేదు. వదిలేంటి ఇంకోటి ఇంకొకటి పట్టుకొని నువ్వు చెప్పేదేంటి అంటే ఇష్టమైనప్పుడు ఒకరేం నా ముందే సరే మేడం ఏం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడదు మేడం. లేకపోతే ఏంటి నువ్వేం చెప్తావు, నువ్వేం చేస్తున్నావు? ఏం అమ్మకి ఎమ్మెల్యే ఇంకా వస్తుంది వరలేదు నీకు? నేనేం చెప్తాను నీకు? ఈసారి వదిలేసిన తర్వాత నెక్స్ట్ పట్టుకోలేదు మేడం. ఇప్పుడు వాళ్ళు రేపు క్వశ్చన్ చేస్తారు కదా. ఏమి క్వశ్చన్ చేస్తుంది? అందరినీ వదిలిపెట్టాను ఇష్టమైనట్లు. లేదు మేడం, ఎవరిని వదిలేదు మేడం. ఈ మట్టి ఇసుక మన గవర్నమెంట్ పాలసీ కదా మేడం. మట్టి ఇసుక విషయం గవర్నమెంట్ పాలసీ. నువ్వు పంపిస్తావు లేదు చెప్పు, నేను ఎస్పీ గారితో ఫోన్ చేసుకుంటా అంతే. ఏమి తమాషాగా ఉందా నీకు? ఒక ఎమ్మెల్యేని పట్టుకుని కార్యకర్తలు నువ్వు బిహేవ్ చేస్తున్నావు. లేదు మేడం, లేదు. ఎవరు వచ్చి కాళ్ళు పట్టుకొని నువ్వు పోస్ట్ ఇస్తున్నావు, అది గుర్తుపెట్టుకో. నీకు నేను నీకు చెప్పినట్టు చేస్తా, నీకు చేస్తా చేస్తాను మేడం, ఇప్పుడు చేస్తాను. మీరు చెప్పినట్టు చేస్తాను మేడం. కానీ ఇవి దొంగ కదా మేడం, దొంగ వాళ్ళు కదా. మట్టి పంపిస్తావా లేదా?
నేను చెప్పినట్టు చేస్తాను మేడం, కానీ దొంగపడదు కదా, దొంగతనం చేసిన మనకు బ్యాడ్ వస్తుంది, మీకు బ్యాడ్ వస్తుంది మేడం. ఇంట్లో తీసుకున్న ఫోటో చూడండి అనుకుంటున్నాను, దొంగతనం లేదు మేడం, ఎక్స్క్యూజ్ చేసి పంపించమన్నానా నేను? లేదు మేడం, గవర్నమెంట్ మట్టి ఏమనుకుంటున్నావు? నీ పోస్ట్ చూడండి, లేదు మేడం. ఇప్పుడు 2 నిమిషాలు వెళ్ళిపోతావు. ఎక్స్ట్రా చేయద్దు నువ్వు. ఇమీడియట్ గా వాళ్ళు పంపించు, లేకపోతే నేను ఐ విల్ కాల్ ఫ్రమ్ డీజీపీ చెప్తా, ఎస్పీ చెప్తాను. విన్నారుగా శ్రీనివాసరావు గారు? మెంటల్ అంటే సీఏకి ఆమె చెప్పినట్టు చేయకపోతే ఉండటానికి లేదంట, కాళ్ళు పట్టుకున్నాడంట. ఈయన చేయకపోతే డీజీపీ ఎస్పీ గారు చేస్తారంట. అంటే గౌరవం పెరిగిందా పోలీస్ శాఖకి? పోస్టర్లు వేసి అంటించబోయారా? వీడియో క్లిప్పింగ్లు తీసి మొత్తం రాష్ట్రం అంతా పంచకపోయారా మీ గౌరవాన్ని చాటి చెప్తూ? ఇంకో నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ ఏం మాట్లాడుతున్నాడు విను. మీకు వచ్చా పోలీస్ తనం ఉన్నంత కాలం ఉంటుంది, మీ ఎస్పీకి వచ్చే తనం ఉండదు. ఎక్కువ మాట్లాడతారు, మరి ఏం ఎక్కువ మాట్లాడతారు. మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. 24 గంటల నుంచి మేము చచ్చిపోయినాడు, ఎందుకు చేసిపోయారు? వాళ్ళ అబ్బాయి మాట్లాడాడు మళ్ళీ ఏదో ఒకటి, అది కూడా వినండి. పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి. హలో, రవిరెడ్డి గారా? ఎవరండి? రవిరెడ్డి గారు, హోంగార్డ్ రవిరెడ్డి గారేనా? అవును సార్. నా పేరు ఆమంచి రాజేంద్రాలే, పాముల కొడుకుని. అన్నా నమస్తే అన్నా. వస్తే నేను చెప్పాలే నీకు, నువ్వు నాకెందుకు? ఏన్నా ఎక్కడన్నా? స్టేషన్ లో ఉన్నా. ఈపురపల్లి స్టేషన్. నువ్వు ఇంకా మమ్మల్ని అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు వాడు శివగాడితో రాంబాబు గాడు రాజేంద్ర గాడు నా కొడుకుల పేర్లు చెప్పరా నువ్వు, నా కొడుకు అది ఇది అన్నావు అంటే ఏంది? నాకేం పని అన్నా అంటానికి? నా కొడుకులు అనే దమ్ముంది అంటారు. నా కొడక నీ అమ్మని నన్ను నా కొడుకు అంటావు అంటారు కొడక ఎరా అన్నా. అసలు నాకు అసలు తెలియదు. నా కొడక ఇప్పుడు వస్తా చెప్పరా ఏందో? నేను నా కొడక అంటారు నీ అమ్మని. జబ్బార్ కాలనీలో ఇంకో చోట ఒక నీ అమ్మ బతుక్కోత నా కొడక మొత్తం తీయమంటా ఉంటారు బయటికి. అన్నా నాకు అసలు తెలియదు అన్నా. కొడక నువ్వెంత నీ బతుకెంతరా? ఇప్పుడు తీసుకుంటారా నా కొడకలారా? అన్నా మదర్ బ్రాహ్మణి చదువుతున్నా, నాకు అసలు తెలియదు అన్నా. అమ్మని పక్కలైతే నా కొడక. ఆ రాజేంద్ర గాడు రాంబాబు గాడు నా కొడుకులు పేరు నీ అమ్మని. ఆ బాలచంద్ర గారు నువ్వు కలిపి కదరా శివగాడిని చూపించింది. ఏం పండరా నా కొడక నీకు? అన్నా అమ్మని నా కొడక అంత నిజాయితీ కాదు నా కొడుకు అంటారు ఇప్పుడు. అన్నా అసలు తెలియదు. విన్నారుగా, చూశారు కదా విషయం. పోలీసు శాఖకి వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం ఈ విధంగా ఇంత ఇనుమడింపు చేస్తూ ఉంటే శ్రీనివాసరావు గారు వీటన్నిటినీ చక్కగా ఈ ఫోన్లకి కాలర్ రింగ్ టోన్ గానో లేకపోతే స్లైడ్స్ వేయించి మొత్తం థియేటర్స్లోనో లేకపోతే టీవీల్లోనో పెట్టి మీ గౌరవ ప్రతిష్టలు పెంచండి. సిగ్గుండాలి కదా, కనీసమైన సిగ్గు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలు నివారించడం కోసం, ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని అంతమొందించడం కోసం, ఈ రాష్ట్రంలో ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పోలీసు వీరులు ఉన్నటువంటి రాష్ట్రం, పోలీసు వీరులు కొనసాగేటువంటి డిపార్ట్మెంటు, వీరులు కొనసాగే డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు. దాంట్లో ఉండి ఈ మాటలు అనిపిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒంగొంగి దండాలు పెడుతూ వాళ్ళు ఇచ్చేటువంటి ఈ ముడుపుల కోసం ఆశపడి ప్రజాస్వామ్యాన్ని రక్షించమని అడిగితే, నీ ఉద్యోగం నువ్వు చేయమని అడిగితే దానికి ఒక పెద్ద లేఖ రాసి చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరికలు జారీ చేసే అంత మొనగాడతనం వచ్చిందా? తప్పు. అట్లా రావడానికి వీల్లేదు, రాకూడదు. మీ వైఫల్యాలు క్లియర్గా కనపడతా ఉన్నాయి. 20 మాసాలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అడుగంటిపోయినాయి. దేశం పక్కున నవ్వుతూ ఉంది. ఇది బీహార్ వారసత్వమా? బీహార్ నుంచి మీరేమన్నా గతంలో మీ ఆరిజిన్స్ బీహార్లో ఉన్నాయా? బీహార్ తరహాలో ఈ రాష్ట్రం ఉంది ఈరోజు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు శ్రీనివాసరావు గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 150 పైగా దేవాలయాల్లో విధ్వంసాలు జరిగినాయి. ఒక్కడంటే ఒక్కడిని మచ్చుకు పట్టుకోలేకపోయింది డిపార్ట్మెంటు. నిజమేనా? నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్కి చేత కాదా? చేయలేదా? కాదు, ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ మీ సంఘం నాయకులుగా చలామణి అవుతున్నారే, నాయకత్వంలో ఉన్నామని చెప్పుకుంటున్నారే,
మీరు చేసేటువంటి ఈ ఊడిగాల వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయటం అనేటువంటి విషయం పక్కన పెట్టి అట్లాంటి వాటికి క్షమాపణ చెప్పి నిజంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం, నిజంగా ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ మీద ఎవరైతే అవమానకరమైనటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఉన్నారో, ఎవరైతే పోలీసులను తక్కువ చేసి మాట్లాడుతున్నారో, తప్పుడు పనులకు వినియోగించమని చెప్పి అడుగుతూ ఉన్నారో, వాళ్ళ పైన చర్యలు తీసుకునే దానికోసం మీరు ముందుకొస్తే మంచిది. అంతే తప్పించి ఏదో ఒక లేఖ రాసాం, ఏదో పెన్ను ఉంది, పేపర్ ఉంది, తాడేపల్లి రాజప్రసాదం నుంచి ఆజ్ఞ ఉంది, దానికి తగ్గ ముడుపులు ఉన్నాయి కాబట్టి ఒక లేఖ రాసుకుంటే భవిష్యత్తుకు బాగుంటుంది అనుకుంటే దీన్ని ప్రజలు హర్షించరు. ప్రజలు కాదు, అసలు మీ సంఘం తీరుని, మీ అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని, ఈ తప్పుడు విధానాలు కొనసాగించమని చెప్తున్నటువంటి మీ పోలీసు అధికారుల తీరుని కింద ఉన్నటువంటి మీ పోలీసులు కూడా అసహించుకుంటున్నారు. ఈ విషయాన్ని గుర్తిస్తే మంచిది.